ఏడి మా నాన్న ఎక్కడున్నాడు? అదిగో ఆ లోపల తాగి పడిపోయాడు. ఏ తాగుబోతున్నాయాళ్ళు మా నాన్న చేత తాగించారు? హే సత్య, మీ నాన్న అక్కడ పడిపోయి ఉన్నాడు. నాన్న నాన్న లేనన్నా. నాన్న నన్ను పడుకునేవాడే. నాన్న లెగు నాన్న. ఏ మాయిదార్ సచ్చినోడు నీ చేత ఈ విధంగా కళ్ళు తాగించాడు? ఏ సత్య, మీ నాన్న ఎప్పుడు పడిపోయినా మీ అక్క వస్తుంది కదా, ఇవాళేంటి నువ్వొచ్చావు? ఏ దరిద్రుడో మా నాన్న చేత ఇలా తాగిస్తున్నాడు. వాడెవడో కనుక్కుని వాడు మొక్కలు ఇరగొడదామనే వచ్చాను. మీ నాన్న ఏమన్నా చిన్నపిల్లడా? కళ్ళును ఉగ్గుపాలులాగా బలవంతంగా తాగించడానికి వద్దన్నా తాగాడు, తాగి కింద పడిపోయాడు. నాన్న నువ్వు లేనా? వెళ్దాం పద నాన్న. నువ్వు కళ్ళు కాంపౌండ్కి వచ్చాయంటమ్మా, నేనే ఇంటికి వస్తాను కదా. అరవకుండా రా నాన్న. ఏంటమ్మా వెళ్ళండ్రా. నువ్వు ఇక్కడికి రాకూడదమ్మా, చెప్తే ఎన్నో. రా నాన్న. రా నాన్న. ఇంకొక బాటిల్ అమ్మా, ఏం వద్దు, రా. ప్లీజ్ అమ్మా. అదే నా మాట విను తల్లి. ఇంకోసారి మా నాన్న పడిపోయేలా ఎవడైనా తాగించాలి, వాడు జీవితంలో ఫీల్ అయ్యేలాగా నేను చేస్తాను. రా నాన్న. అమ్మా అది కాదమ్మా. ఆ సత్య మిమ్మల్ని ఎన్ని మాట్లాడుతుందో చూసారా? నా మరదలకి మాట కోపం రెండూ ఎక్కువేలారా. అయినా ఇంకెన్ని రోజులరా? నా నందినిని పెళ్లి చేసుకుంటే అప్పుడు అందరూ దారిలోకి వచ్చేస్తారులే. రా గణేష్, ఎలా ఉన్నావు? కూర్చో. కాఫీ టీ ఏమన్నా తాగుతావా? ఈ ముద్ర పర్లేదు. ఏంటి పోలీసు వచ్చాడు మన ఇంటికి? ఏమోనయ్యా నాకు తెలీదు. అవును, ఇంత సడన్గా ఎందుకు రమ్మన్నావు? అది ఫోన్లో మాట్లాడే విషయం కాదు. నీకు తెలుసు కదా, 2 సంవత్సరాల క్రితం బాంబ్ బ్లాస్ట్లో మా వదిన మా అత్తయ్య గారు చనిపోయారని. మా అన్నయ్య పాప మిస్ అయినట్లు ఎంక్వైరీలో కూడా తెలిసింది. అవును, అప్పటి నుంచి మీ అన్నయ్య పాప కూడా ఇంటికి రాలేదని చెప్పావు కదా. షార్ట్ సర్క్యూట్ వల్ల కార్ బ్లాస్ట్ అయిందని అనుకున్నాం. రిపోర్ట్లో కూడా మీ డిపార్ట్మెంట్ అలాగే చెప్పారు. కానీ నాకెందుకో దాని వెనక ఎవరిదైనా హస్తం ఉందేమో అని అనిపిస్తుంది. అదేంటి అనంత్ అలా మాట్లాడుతున్నావేంటి? అవును మావు, నాకెందుకో కార్ మామూలుగా బ్లాస్ట్ అయినట్లు అనిపించట్లేదు. ఎవరో కావాలని చేశారనిపిస్తుంది. ఊరుకోరా, ఏదో అనుకోకుండా జరిగిన ప్రమాదాన్ని ఎవరో కావాలని చేశారని ఇప్పుడు చెబుతున్నావు. నీకేమైనా మతిపోయిందా ఏంటి? లేదు బాబాయ్. గణేష్, ఒక్క నిమిషం. ఇదిగో, ఇది చూడు. ఇదేంటి, వీడు ఈ ఫోటో చూపిస్తున్నాడు? వీడికి ఈ ఫోటో ఎక్కడిది?
ఎవడ్రా వీడు? వీడొక రౌడీ. నాకెందుకో వీడి మీద డౌట్ ఉంది. నువ్వు వీడిని పట్టుకొని ఎంక్వైరీ చేయి. ఆ రోజు జరిగింది ప్రమాదమా లేకపోతే కావాలని ఎవరైనా అలా చేశారా అనేది మనకి తెలియాలి. తప్పకుండా రా. నేను ఎంక్వైరీ చేసి వీడిని పట్టుకొని వీడి వెనకాల ఇంకెవరైనా ఉన్నారని తెలుసుకొని త్వరలోనే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు, నేను చూసుకుంటాను. ఆ ఫోటో నాకు సెండ్ చేయి. ఓకేరా. బాయ్ రా. అనంత్, నువ్వు చెప్పేది నిజమేనా? తెలియదమ్మా. అలా కనుక ఎవరైనా ఉండుంటే వాళ్ళని మాత్రం ఈసారి క్షమించేది లేదు. వాళ్ళని వదిలిపెట్టను. అత్తయ్య గారు, అనంత్ చెప్తూ ఉంటే నాకెందుకు భయంగా ఉంది. ఇదంతా కావాలని బాలా త్రిపురల మీద ఎవరో చేసుంటారు. ఊరుకో అక్క, వాడేదో మాట్లాడితే నువ్వు కూడా అదే పట్టుకుని అలా జరిగుంటుంది ఇలా జరిగుంటుందని కంగారు పడుతున్నావెందుకు? అదేం కాదులే. పదా లే, నేను వస్తానని చెప్పాను రా కదమ్మా. జాగ్రత్త. ఎందుకు తీసుకొచ్చావే ఈ మనిషిని? అవునమ్మా, ఎందుకు తీసుకొచ్చావు? అక్కడే వదిలేస్తే ఇంకో బాటిల్ తాగి వచ్చేవాడిని కదా. ఇంట్లో తినడానికి లేదంటే పట్టించుకోడు. రాఖీ గడి స్కూల్ ఫీజు కట్టాలంటే వినపడినట్టు వెళ్ళిపోతాడు. కానీ తాగడానికి ఎక్కడి నుంచి వస్తాయో ఎవరు తాగిపిస్తారో తెలియదు గాని పొట్ట పగిలేలా తాగొస్తాడు. అక్క, నువ్వు ఉండక్క. నేను అక్కడికే వెళ్ళిపోతానమ్మా. రా నాన్న. అరే, నేను ఇంకా సేపు అక్కడ కూర్చుంటా అని చెప్తున్నా కదమ్మా. ఏంటమ్మా వర్షంలో కూర్చోబెట్టారు? ఒంటి మీద నీళ్లు పోసినా కూడా తెలియట్లేదు ఈ మనిషికి. ఛ! మీరు ఇలా మందు తాగడం తప్పు. మీరు ఇలా మందు తాగితే మీ కిడ్నీలు లివర్లు అన్నీ పాడైపోతాయి. ఎవరండి మీరు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా జాబ్ గురించి నిన్ను అడుగుదామని ఇక్కడికి వచ్చాను సత్య.